హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫ్లిప్ సైడ్ తెలుగు. రాజాసాబ్ మూవీ వచ్చింది, చూశారు. కొంచెంమంది నెగిటివ్ చెప్తున్నారు, కొంచెంమంది పాజిటివ్ చెప్తున్నారు. మూవీలో కావాల్సిన దమ్ము లేదు మాకు. ప్రభాస్ గారు ఓల్డ్ గెటప్‌లో కనపడిన అలాంటి క్యారెక్టర్ మాకు అసలు చూపియలేదు ఆ క్యారెక్టరు. అంతేకాకుండా కొన్నన్ని సీన్‌లయితే చూపియలేదని చాలామందయితే మండిపడుతున్నారు ఫ్యాన్స్‌తో సహా. "ఏం సినిమా తీస్తావు? ప్రభాస్ గారిని అంత పెద్ద స్టార్‌ని పెట్టుకొని నువ్వు తీయలేదని" చాలామంది అంటున్నారు. కొంచెంమంది బావుంది సినిమా. ప్రభాస్ గారి నుంచి చానా ఏళ్ళకొచ్చిన సినిమా. ఇందులో అన్ని మాస్ సినిమాలు తీసుకుంటూ వస్తే ఇప్పుడు మంచి ఫ్యామిలీ సినిమాతోటొచ్చిండు. మీరు దీన్ని తొక్కేయకండి అని మరి కొంచెంమంది అంటున్నారు. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే 50% బావుందంటుర్రు, 50% బాలేదంటుర్రు. అయితే ఆ విషయం పక్కన పెడితే మరి కలెక్షన్‌లు ఎంతొచ్చినాయి? కలెక్షన్‌లలో కూడా 2 రకాలుంది ఇప్పుడు ఇలా. నాకేది చెప్పాలో ఏమి అర్థం కావట్లేదు. 2 చెప్తా. కలెక్షన్ పరంగా చూసుకుంటే చాట్‌జీపీటీని అడిగినా, ఏదైనా వెబ్‌సైట్‌లో అడిగినా గానీ 54.15 సీఆర్ చూపిస్తుంది. వెబ్‌సైట్‌లో చూసినా ఎంత కలెక్షన్ అని గూగుల్‌లో చూసినా, చాట్‌జీపీటీ అని ఎల్లడిగినా గానీ 54.15 వరల్డ్ వైడ్‌గా ఇది ఇంత కలెక్షన్ చేసిందని చూపిస్తుంది. మరి మూవీ అనౌన్స్‌మెంట్ చేసిందెంత? 112 అంటే 112,00,00,000. 112,00,00,000 వీళ్ళేమో వచ్చిందంటారు. ఇదేమో ఈ వెబ్‌సైట్‌లల్ల, గూగుల్‌లల్ల ఏమో ఇంత చెప్తుంది. మరిప్పుడు ఏది నమ్మాలి మనం? మరి ఎక్కువ ఏదైతే చెప్పిర్రో నేను దాన్ని పట్టుకొని మీకైతే చెప్తున్నాను నేను. నేను ఆల్‌మోస్ట్ గూగుల్‌ల, చాట్‌జీపీటీల కొన్ని వెబ్‌సైట్‌లల్ల నేను చెక్ చేసినా. నాకు దాదాపు 54.15 సీఆర్ఏ చూపెట్టింది కాబట్టి అదే చెప్పుకుంటూ వస్తా. ఓకే. ప్రెజెంట్ మనం పోతున్నట్టే నార్మల్ షోలు అంటే ప్రీమియం కాకుండా నార్మల్ షోలొచ్చేసి 45,00,00,000 అయితే కలెక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రీమియర్ చూసుకున్నట్టయితే 9.15 సీఆర్ అంటే 9.15 అయితే కలెక్షన్ చేసింది. మరి తెలుగులో ఎంత చేసింది? హిందీలో ఎంత? మలయాళం, తెలుగు అదెంతలో కూడా ఎంత కలెక్షన్ చేసిందో కూడా చూద్దాం. తెలుగులో వచ్చేసి 38.5 సీఆర్ కలెక్షన్ చేసింది. అంటే దాదాపు 38,00,00,000. 'ప్రభాస్' గారి సినిమాకి దాదాపు 50,00,00,000 తెలుగులోనే రావాలి. 'ప్రభాస్' గారి సినిమా వచ్చిందంటే ఫస్ట్ డేనే 100,00,00,000 పైన కలెక్షన్ చేస్తుంది. పక్కా అది. లాస్ట్ 2, 3, 4 సినిమాలు 'బాహుబలి' కాంచి చూసుకున్నా గానీ 100,00,00,000 మినిమమ్ ఫస్ట్ డే రిలీజ్ అయితే 100,00,00,000 క్రాస్ పక్కా ఉంటుంది. చూసుకోండి 4, 5 సినిమాలు చూడండి బ్యాకు. నార్మల్ సినిమా అయినా సరే 100,00,00,000 పక్కా ఫస్ట్ డే కలెక్షన్ కొడుతుంది. కానీ ఇప్పుడు 54 అంటే అలా సగంలో సగమే కొట్టింది. అదేంటిదో అర్థం కావట్లేదు. మరి ప్రీమియర్ షోలు తెలంగాణలో ఆగిపోయినందుకా? లేకపోతే మరి మూవీ పైన అంత హైప్ పోయినందుకా? ఏందో ఏం అర్థం కావట్లేదు. అయితే తెలుగులో 38,00,00,000 వచ్చింది. తర్వాత హిందీలో చూసుకున్నట్టయితే 6.15 అంటే 6,00,00,000. చానా తక్కువ అసలు. హిందీలో మంచి ఫాలోయింగ్ ఉంది 'ప్రభాస్' గారికి. 'బాహుబలి' సినిమాతోటి మంచి క్రేజ్ హిందీలో చానా అంటే చానా పెద్ద క్రేజొచ్చింది. అలాంటి హిందీలో గూడా చానా తక్కువ కలెక్షన్ చేసిందంటే మరి మూవీ పైన హైప్ లేదా? నచ్చలేదా? మరి ఏందో ఆడియన్స్‌కే తెలవాలి. ఆడియన్స్‌కే వదిలేద్దాం. తమిళ్‌లో వచ్చేసి 0.4 కేవలం 1,00,00,000 గూడా కలెక్షన్ చేయలేదు. ఓన్లీ 40,00,000 నేను 'విజయ్' గారి సినిమా ఆగిపోయిందిగా. తమిళ్‌లో మొత్తం 'ప్రభాస్' గారి సినిమా దుమ్ము దులుపుతది. కలెక్షన్ పరంగా అబ్బా! వేరే లెవెల్ కొడతదని నేను అనుకున్నా గాని అంత హై ఎక్స్‌పెక్టేషన్ చేసినా నేనైతే. చానా అంటే చానా చేసినా. ఎక్స్‌పెక్టేషన్‌లో 20% గూడా హ్మ్. నిజం గాలేదు. ఎందుకంటే 'విజయ్' గారి సినిమా తమిళ్‌లో పెద్ద స్టార్ 'విజయ్' గారు. అంత సినిమా అయిపోయింది. ఇప్పుడు మొత్తం థియేటర్స్ మొత్తం ఖాళీగుంటాయి. ఇప్పుడు ఏ సినిమా ఆడుతది సంక్రాంతికి? పక్కా 'ప్రభాస్' గారి సినిమానే అతనిదొక్కనిదే ఉంది 'రాజాసాబ్' మూవీ. ఇంక ఖతం 'ప్రభాస్' గారిదే ఆడుతదని అనుకున్నాం. మంచి కలెక్షన్‌లు గూడా కొడతదనుకున్నాం గానీ, సెట్ కాలేదు. మరి 0.4 ఇంత తక్కువ దేనికొచ్చిందో ఏం అర్థం కావట్లేదు. కన్నడలో చూసుకున్నట్టే గూడా చానా అంటే చానా తక్కువ 0.1 చానా తక్కువ. మలయాళం గూడా 0.1 టోటల్‌గా మరి వరల్డ్ వైడ్‌గా చూసుకున్నట్టయితే 54.15 సీఆర్ అయితే కలెక్షన్ చేసింది. 'ద రాజాసాబ్' మూవీ. మరి టీమ్ వాళ్ళేమో 112,00,00,000 అంటుర్రు. వెబ్‌సైట్‌లో చాట్‌జీపీటీ, గూగుల్ వీటిని అడిగితేనేమో 54,00,00,000 అంటుంది. మరి ఏది నమ్మాలి మేము? కొంచెంమంది సినిమా హైప్ కోసం గూడా 'ప్రభాస్' గారని గాదు. ఈళ్ళని 'ప్రభాస్' గారు తీస్తలేదు. కొంచెంమంది ప్రొడ్యూసర్‌లు సినిమా హైపొచ్చి సినిమాకి రావాలని కొంచెంమంది ప్రొడ్యూసర్‌లు 20,00,00,000, 30,00,00,000, 50,00,00,000 రిలీజ్ చేసి దానికో 30, 40,00,00,000 కలుపుకొని 100,00,00,000 కలెక్షన్ డే 1, 150,00,00,000 కలెక్షన్ డే 1 అట్లా ఆ విధంగా పెట్టుకుంటారు. మరి వీళ్ళు అట్లనే పెట్టిర్రా? సినిమాకి రావాలి మరి నెగెటివ్ టాక్ వస్తుందని పెట్టిర్రా? అనేదైతే ఏం అర్థం కావట్లే గానీ 54.15 సీఆర్ అయితే కలెక్షన్ చేసింది. మరి చూద్దాం ఈరోజు ఎంత కలెక్షన్ చేస్తదో చూద్దాం. రేపు మాట్లాడుకుందాం. ఈరోజు ఎంత కలెక్షన్ చేస్తుందో. చానా అంటే చానా తక్కువ. 'ప్రభాస్' గారి సినిమా మినిమమ్ 100,00,00,000 పైననే ఫస్ట్ డే అయితే
మరి ఇంత తక్కువ కలెక్షన్ చేయడానికి కారణం ఏంది? సినిమా బాలేదా? లేకపోతే సినిమా ట్రైలర్‌లో చూపెట్టిన కొన్ని క్లిప్స్ ఓల్డ్ ప్రభాస్‌నేను గానీ, సినిమాలో చూపెట్టలేదు. మెయిన్ మారుతి గారు అది తప్పు చేసిండు. మంచిగానే చేసిండు సినిమా ఓవరాల్‌గా ప్రభాస్ గారిని బ్యాలెన్స్‌డ్ చేసుకుంటూ వచ్చిండు. అంత పెద్ద స్టార్‌ని ఈడ కూడా కొంచెం డౌన్ చేసినా గానీ ఖతం మొత్తం మూవీ మొత్తం మటాష్ అయిపోతది. అంటే ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటే బానే వచ్చిండు. క్లైమాక్స్ కూడా ఓకే. పర్లేదు. చూడొచ్చు మనం. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్. ప్రభాస్ గారు మంచి జోక్స్ అయినా గానీ, ఎమోషనల్ ఏదైనా మనల్ని మంచిగా ఓకే. సినిమా చూడొచ్చురా బాబు! అనుకున్నాం గానీ, ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్ చేసిన సీన్‌లు లేవు అందుల. దాని కారణంగా మరి కలెక్షన్‌కి దెబ్బ పడ్డదా? అంతే కాకుండా తెలంగాణలో ప్రీమియర్‌లు ఎయలేదు. దాని కారణంగా గూడా ప్రీమియర్‌లు ఎప్పుడేసిర్రు? 11 9:30కి పడేది 11:30కి అది గూడా ఏడ పడిందో గూడా తెలీదు కొంచెంమందికి. దీనివల్ల గూడానా మైనస్ పాయింట్ అనేది ఏం అర్థం కాట్లే. ఇప్పుడు హైదరాబాద్‌లో అంటే పెద్దది ప్రీమియర్స్ హైదరాబాద్‌లో నంబర్ 1 పడతది. మెయిన్ తెలంగాణలోనే ఆగిపోతే కలెక్షన్ దెబ్బ పడతదిగా. ఆ విధంగా మరి కలెక్షన్ దెబ్బ పడ్డదా? మరి మూవీ స్టోరీ బాలేదని దెబ్బ పడ్డదా? లేకపోతే ఫ్యాన్స్‌కి హైప్ ఇచ్చే సీన్‌లు రాలేదని దెబ్బ పడ్డదా? ఏదో తెలియదు గానీ దాదాపైతే ప్రభాస్ గారికి చానా అంటే చానా తక్కువ. ఒక చిన్న విషయం ఇది. 54.15 సీఆర్ ప్రభాస్ గారికి చిటికెనేలతో సమానం. ఎందుకంటే ఇంతకుముందు చూసినాం 5 సినిమాలు 'బాహుబలి' కాంచి చూసుకున్నట్టయితే ఫస్ట్ డేనే 150,00,00,000, 120,00,00,000, 130,00,00,000 ఆ విధంగా కలెక్షన్ చేసుకుంటొచ్చి ఈరోజు 54.15 సారీ 54.15 సీఆర్ కలెక్షన్ చేసిర్రంటే ఏంది లెక్క? అరే ఇంత తక్కువనా ప్రభాస్ గారికి? అంటే సినిమా పైన హైప్ లేదా? ప్రభాస్ గారి పైన హైప్ లేదా? చూద్దాం మరి ఈరోజు ఎంత కలెక్షన్ చేద్దో చూద్దాం. ఈరోజు మరేమైనా పెరిగిద్దా? మరి అసలే పడిపోతదా? అనేది రేపు మాట్లాడుకుందాం. ఈరోజు ఎంత కలెక్షన్ చేసిందో మార్నింగ్, నైట్ కల్లా తెలిసిపోతది కాబట్టి, మార్నింగ్ మళ్ళా మనం డే 2 కలెక్షన్ తెలుసుకుందాం. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌కొచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మన కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోవడం వల్ల నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకొస్తుంది.